సంక్రాంతి రోజుల్లో మనము అస్సలు దానంగా ఇవ్వకూడనటువంటి 5 వస్తువులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా మనకు సంక్రాంతి అనేది 3 రోజులు ముచ్చటగా ఎంతో వైభవంగా మనం జరుపుకునేటువంటి పండుగ. అయితే సంక్రాంతి పండుగ రోజుల్లో మొదటి రోజును భోగి పండుగగా, ఇంకా రెండవ రోజును మకర సంక్రాంతిగా, మూడవ రోజును కనుమ సంక్రాంతిగా మనము జరుపుకుంటూ ఉంటాము. అయితే 3 రోజులు ఎంతో వైభవంగా మనం జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ 5 వస్తువులను అస్సలు దానంగా ఇవ్వకూడదు. ఆ 5 వస్తువులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అసలు ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదినాలలో మనం చేసేటువంటి దాన ధర్మాలకు ఎంతో విశేష ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదినాలలో మనం చేసేటువంటి దాన ధర్మాలు మనకు ఎన్నో అష్ట ఐశ్వర్యాలను కలిగించుతాయి. అలాగే మనకున్నటువంటి ఎన్నో దోషాలను కూడా తొలగించుతాయి. ఎంతో విశిష్టమైనటువంటి దాన ధర్మాలకు చాలా ప్రత్యేకమైనటువంటి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ 5 వస్తువులను మాత్రం ఎవరికి కూడా దానంగా ఇవ్వకండి. ముఖ్యంగా ఇవి కానీ ఎవరికైనా దానంగా ఇస్తే మాత్రం మనకు ఏళ్లనాటి శని పీడించడమే కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. అందుకే ఈ సంక్రాంతి పర్వదినాల్లో అస్సలు మనం దానంగా ఇవ్వకూడనటువంటి 5 వస్తువులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అందులో ముందుగా మొదటిది చీపురు. ముఖ్యంగా చీపురు లక్ష్మీదేవి స్వరూపం. అందుకే చీపురును ఈ సంక్రాంతి పర్వదినాల్లో ఎవరికి కూడా దానంగా ఇవ్వకండి. అలాగే మన ఇంట్లో మనము ఎప్పటి నుంచో వాడుతూ చిన్నగా అయిపోయినటువంటి, ఇంకా ఎప్పటి నుంచో పాడేయాలి అనుకుంటున్నటువంటి చిన్న చీపురును కూడా ఈ సంక్రాంతి పర్వదినాల్లో అస్సలు పడవేయకండి. ముఖ్యంగా సంక్రాంతి పర్వదినాల్లో చీపురును ఎవరికైనా దానంగా ఇవ్వడం, లేదా మన ఇంట్లో ఉన్నటువంటి చీపురును బయట పడేయడం లాంటిది చేయడం అస్సలు మంచిది కాదు. అలా చేస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మనమే బయటికి పంపించినట్టు అవుతుంది. ఆ తర్వాత రెండవది, ఈ రోజున మనము వాడుతున్నటువంటి నూనెను ఎవరికి కూడా దానంగా కానీ లేదా బదులుగా కానీ అస్సలు ఇవ్వకండి. మనం వాడుతున్నటువంటి నూనెను, అంటే వాడకుండా పక్కన దైవం కోసం విడిగా ఉంచినటువంటి నూనె కాకుండా మనము నిత్యావసరాల్లో, అంటే వంట కోసం మనము ప్రతిరోజు ఉపయోగించేటువంటి వంట సామాగ్రికి సంబంధించినటువంటి నూనెను ఈ సంక్రాంతి పర్వదినాల్లో ఎవరికి కూడా దానంగా కానీ లేదా చేబదులుగా కానీ అస్సలు ఇవ్వకండి. ఈ రోజున కనుక మనం ఆ విధంగా వాడుతున్నటువంటి నూనెను కనుక ఎవరికైనా ఇస్తే మాత్రం మనము కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. అలాగే మానసికంగా మనకు ఎప్పుడూ ఏదో ఒక దిగులు వెంటాడుతూనే ఉంటుంది. మానసిక పీడ అనేది మనకు తగులుతుంది. అందుకే ఈ సంక్రాంతి పర్వదినాల్లో మనము వాడుతున్నటువంటి నూనెను అస్సలు దానంగా ఇవ్వకండి. ఆ తర్వాత మూడవది, ప్లాస్టిక్ వస్తువులను ఈ సంక్రాంతి పర్వదినాల్లో ఎవరికి కూడా దానంగా ఇవ్వకండి. ముఖ్యంగా ప్లాస్టిక్ను ఈ సంక్రాంతి పర్వదినాల్లో దానంగా ఇవ్వడం అనేది మనకు అశుభ సూచికం. ఆ తర్వాత నాలుగవది, ఈ సంక్రాంతి పర్వదినాల్లో మనము నెయ్యిని కానీ లేదా తేనెని కానీ ఎవరికి కూడా దానంగా ఇవ్వకండి. ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసినటువంటి 5 వస్తువులలో నెయ్యి, తేనె కూడా ఉంటుంది. అందుకే నెయ్యిని కానీ తేనెను కానీ ఈ సంక్రాంతి పర్వదినాల్లో మనం ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే మన ఇంట్లోని లక్ష్మిని మనమే బయటికి పంపించినట్లు అవుతుంది. ముఖ్యంగా నెయ్యి దీపారాధనలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. నెయ్యితో చేసేటువంటి దీపారాధన ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది. అలాగే నెయ్యిని ఇంకా తేనెని ఈ సంక్రాంతి పర్వదినాలలో ఎవరికైనా దానంగా కానీ లేదా చేబదులుగా కానీ అస్సలు ఇవ్వకండి. ఆ తర్వాత ఐదవది, ఇంకా చివరిది కూడా, ఈ సంక్రాంతి పర్వదినాలలో ఉప్పును కూడా ఎవరికి దానంగా కానీ చేబదులుగా కానీ ఇవ్వకండి. ముఖ్యంగా ఉప్పును శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు. ముఖ్యంగా ఉప్పును మనం ఎవరికైనా ఇచ్చినట్లయితే వారి నుంచి మనము శనిని తీసుకున్నట్టే అవుతుంది. అందుకే శనీశ్వరునికి సంబంధించినటువంటి ఉప్పును ఈ సంక్రాంతి పర్వదినాలలో ఎవరికి కూడా దానంగా కానీ చేబదులుగా కానీ అస్సలు ఇవ్వకండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.